రైతన్నకు అండగా నిలిచేందుకు రుణమాఫీపై మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా కేటీఆర్ పిలుపు మేరకు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో బీఆర్ఎస్ నాయకులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మాయమాటలు చెప్పిన రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చొని రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానని రైతులను మోసం చేస్తున్నారన్నారు. ఈ రాష్ట్రంలో రైతులందరూ రోడ్డు ఎక్కడం అంటే ఎందుకు అనేది ఆలోచించాలని సూచించారు. మీకు ఆ ఆలోచన ఉంటే రైతు రుణమాఫీ సంపూర్ణంగా అమలు చేయాలి. రైతుల కోసం ఎంత దూరమైనా వెళ్తామని స్పష్టం చేశారు. సంపూర్ణ రుణమాఫీ అయ్యేంత వరకు పోరాటం చేస్తామన్నారు. ఇక్కడ స్థానికంగా చూస్తే ప్రజాప్రతినిధుల పరిపాలన ఉందా లేదా అనేది అర్థమైతలేదన్నారు. ఒక షాడో పరిపాలన నడుస్తుందని దుయ్యబట్టారు. విధులు, నియామకాలు, ఉద్యోగాలు, అదేవిధంగా నీళ్లు. మరి ఇటువంటి పరిస్థితులలో తెలంగాణ తెచ్చుకుంటే 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వాన బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్తే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రైతులకు రైతు బంధు ఇచ్చుకుంటూ, రుణమాఫీ చేసుకుంటూ, నీళ్ళు ఇచ్చుకుంటూ, కరెంటు మాఫీ చేసుకుంటూ, అదేవిధంగా ఎరువుల పంపిణీ సక్రమంగా చేసుకుంటూ అన్ని రకాలుగా రైతులను తమ బిడ్డల్లాగా చూసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ నడపడం జరిగింది. మరి ఈరోజు ఏం జరిగింది? ఎన్నికల ముందు వాగ్దానం చేసినటువంటి రేవంత్ రెడ్డి వారి యొక్క కాంగ్రెస్ పార్టీ 35 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి దాన్ని 21 లక్షల మంది తీసుకొచ్చి 17,000 లక్షల రూపాయల వాళ్ళకి చేస్తామని చెప్పి 7,000 కోట్ల రూపాయలు పంపిణీ చేసినామని చెప్తున్నారు. ఇంకా దానికి ఇంకొక 2-3 వేల కోట్ల రూపాయలు ఇంకా పూర్తి కావాల్సి ఉన్నది. అంటే రూపాయిని ఆటానా చేసి, ఆటానాను పావులా చేసి, ఆ పావులలో కూడా 15 పైసలు ఇచ్చి 10 పైసలు సతాయిస్తున్నారు. ఇప్పుడు మీరు గమనించండి, రాష్ట్రంలో రైతులందరూ రోడ్లు ఎక్కిళ్ళంటే
ఎందుకు ఎక్కిల్ అనేది కనీసం బుద్ధి బుర్ర ఉన్నాడు ఎవరైనా కూడా ఆలోచిస్తాడు. మరి మీకు బుద్ధి బుర్ర ఉంటే మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రైతు రుణమాఫీని సంపూర్ణంగా పూర్తి చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాక సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాల్సిన చోట నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలంటున్నావు.